అనుకోండి, పెద్ద స్పూన్ అంత సాల్ట్. పెద్ద చికెన్ 1 kg ఉందనుకో, ఒక చిన్న స్పూను. చూసారా ఎలా అయిందో. ఇంకా మనము కొంచెం ధనియాల పొడి అంతేనా మన చికెన్ పకోడీ? చికెన్ పకోడీ కాదు, చికెన్ ఫ్రై ఇది. ఓకే, ఫ్రై. అంతే, ఏమీ ఎవరైనా తినచ్చు. సో గైస్, ముందు దీంట్లో ఫస్ట్ నుంచి స్టార్టింగ్ దాకా మా అమ్మమ్మ దీని లోపల ఉన్న ఇంగ్రీడియంట్స్ చెప్పమ్మా. చూసారా ఎలా ఎగినాయో? పచ్చిగా ఏం చేయాలి. చక్కగా ముక్క కాలుతుంది, చూపిద్దాం. ముక్క ఇలా పట్టుకుంటే కాలుతుంది. అమ్మమ్మ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్తావమ్మా మన ఫ్యాన్స్ కి? చెప్పావు ఒకసారి. బాండి పెట్టేసి స్టవ్ మీద నూనె వేసి తర్వాత ఆ నూనె కొంచెం గోరెచ్చగా అవ్వకముందు కానీ చికెన్ వేయాలి. చికెన్ వేసి ఫ్రై చేస్తూ ఉండాలి. ఉడికి ఆ నీరంతా ఇరిగిపోయింది, ఆ నూనె అంతా పైకి వచ్చి ఫ్రైకి రాగానే ఇలా ఏం చేసిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం చిల్లుల్లిపాయ పేస్ట్, కొబ్బరి పేస్ట్ వేసుకొని కారం, కొత్తిమీర, పుదీనా వేసేసుకుంటే ఇంకా మన ఫ్రై రెడీ. మళ్ళీ బాండీలో ఉంచి తీద్దాం ఎందుకని మా అమ్మమ్మ ప్లేట్లో పెడుతుంది. చూడండి ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్? నేను ఒకసారి పట్టుకుంటాను, అమ్మాయి కాలుతుంది. తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో మీకు బాగా తెలుసు. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. అమ్మ నేను చిన్నది పెట్టుకుంటాను. చిన్న ముక్క మెత్తగా ఉంది. చూసారా ఫ్రెండ్స్ ఎంత మెత్తగా ఉంది? కాలట్లేదు నాకు, భలే ఉంది ఫ్రెండ్స్. అది దీంట్లో కొంచెం నిమ్మరసం వేసుకొని, నిమ్మకాయ పిండుకొని తినచ్చు. కొంతమంది మామూలుగా రైస్ లేకుండా కూడా తింటారు. సో ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి తెలుసా? లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేసుకోండి మిగులు. థ్యాంక్ యూ.